ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం మధ్యలో చాలా అత్యద్భుతంగా ఉన్నది. మరి ఈ రాశి వారికి శని లాభస్థానంలో, శని ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నాడు, ఈ స్థానంలో ఉన్నాడు. కానీ రాహు లాభస్థానంలో ఉన్నాడు. రాహు యొక్క బలం, మిగిలిన గ్రహాల యొక్క బలం అంటే శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలితాలు, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అవసరమవుతుంది. శని వ్యయ స్థాన సంచారం వలన శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు వారాంతం అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వారాంతం కొన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. అంటే క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ వారం మధ్యలో కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే గృహోపకరణాలు, షేర్సు, రియల్ ఎస్టేటు, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి వారపు మధ్య నుండి బుధవారం నుండి శనివారం వరకు లాభాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి వార ప్రారంభం నుంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పనులు అప్పుడు చేయడం మంచిది. వార ప్రారంభంలో పనులు వాయిదా వేసుకోవడం మంచిది. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేయడం చాలా మంచిది. అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం, శివ దర్శనం చేయడం. మరి సంఖ్యల్లో మనం అనుకున్నాం 9వ నెంబర్, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన ద్వారా విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు.